గోరక్షణ హిందూ ధర్మ పరిరక్షణ లక్ష్యంగా గోరక్షణ రథయాత్ర చేపట్టి గోసేవలో విశేష కృషి చేస్తున్న మట్టికొయ్య పోతురాజును ప్రముఖ న్యాయవాది పొలగం రామకృష్ణారెడ్డి ఘనంగా సత్కరించారు. కాకినాడ రూరల్ మండలం 3వ ఏపీఎస్పీ ఎదురుగా ఉన్న తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పొలగం రామకృష్ణారెడ్డి హైందవ దళిత సేవా రాష్ట్ర అధ్యక్షులు మట్టికొయ్య పోతురాజును సత్కరించారు. ఈ సందర్భంగా పోతురాజు మాట్లాడుతూ గోరక్షణ కోసం మే 1న ప్రారంభమైన గోరక్ష రథయాత్ర 6 నెలల పాటు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు కొనసాగుతుందని తెలిపారు. గోవును జాతీయ జంతువుగా గుర్తించాలని, గోవధకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పొలగం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గోవధ మహాపాపమని, గోరక్షణ కోసం గత 12 ఏళ్లుగా మట్టికొయ్య పోతురాజు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. హిందూ ధర్మ విశిష్టతను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు గోరక్ష రథయాత్ర దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పితాని సత్యనారాయణ, సభ్యులు నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై గోమాత. నా పేరు పోతురాజు. నేను హైందవ దళిత సేన గోరక్ష రథయాత్ర ప్రారంభించి మొన్న మే 1వ తారీఖు నుంచి ఇచ్చాపురం నుంచి ఇప్పుడు కాకినాడ వరకు 6 జిల్లాలు పూర్తి చేసుకుని 7వ జిల్లా కాకినాడ వరకు రావడం జరిగింది. కాకినాడలో ఉన్న పెద్దల్ని, అట్లాగే మన లాయర్ గారు కృష్ణారెడ్డి గారిని కలిసి చాలామందికి గోవు మీద జరుగుతున్న విషయాలు, అట్లాగే గోవు పైన జరుగుతున్న దాడులు, గో అక్రమ ట్రాన్స్పోర్ట్ గురించి, అదేవిధంగా గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటిస్తే ఇవన్నీ ఆగుతాయనే ఒక ఉద్దేశంతో జనాల్లో, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ ఒక అవగాహన సదస్సులు ఎక్కడికక్కడ గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తూ పెద్దలందరినీ కలుస్తూ పెద్దలందరి ద్వారా సమాజంలో ఉన్న మన హిందువులందరికీ అర్థమయ్యే విధంగా చెప్తూ ముందుకు వెళ్తూ ఈ గోరక్ష రథయాత్ర సాగుతూ ఉంది. ఇప్పటి వరకు నేను 6 జిల్లాలు గోరక్ష రథయాత్ర టీం సభ్యులందరం కలిసి చేయడం జరిగింది. 6 జిల్లాల్లో కూడా 40 మంది ఎమ్మెల్యేలను కలిసాము, 6 ఎంపీలను కలిసాము, 6 జిల్లా కలెక్టర్ గారిని కలిసాము. ప్రతి ఒక్కరికి కూడా వినతి పత్రం అందిస్తూ గోరక్ష రథయాత్రలో భాగంగా 9 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టి సాధించి ఎంతోమంది పిల్లలకు కానివ్వండి, చదువుకున్న నిరుద్యోగులకు కానివ్వండి, అట్లాగే రైతుకి గోవుకి మధ్యలో ఉన్న ప్రేమ అనుబంధాన్ని మీ దృష్టిలో పెట్టుకొని రైతుకి గోవుకున్న ప్రేమ అనుబంధాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని చాలామంది చిన్నకారు సన్నకారు రైతులందరికీ కూడా గోవు యొక్క విశిష్టత, గోవు యొక్క విలువని తెలియజేయాలని చెప్పేసి, అదేవిధంగా గోవుకు 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే దేవాదాయ శాఖ నుంచి 30% నిధులు దేవాలయాల నుంచి మా హిందువులు మేము వేస్తున్న డబ్బులకి దేవాదాయ శాఖకి వెళ్తున్నాయి కాబట్టి అందులోంచి 30% నిధుల్ని కేటాయించి జిల్లాకి 5 ఎకరాల గోశాలని ఏర్పాటు చేసి ఈ 30% నిధుల్ని కూడా గోగ్రాసానికి, గోవుల పెంపకానికి, అదేవిధంగా చిన్న కుటీర పరిశ్రమలు పెట్టి లోకల్గా ఉన్న గ్రామస్తులందరికీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లాలని ప్రతి ప్రభుత్వంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుల్ని కూడా వేడుకుంటున్నాం. నమస్కారం అండి. లాయర్గా కృష్ణారెడ్డి గారు మీ అందరికీ సుపరిచితమే. అయితే ఈరోజు చాలా శుభదినం, చాలా సంతోషకరమైన రోజు అండి. ఎందుకంటే హైందవ దళిత సేన గోరక్షణ రథయాత్రలో భాగంగా మరి మట్టికొయ్య పోతురాజు గారు, గురువుగారు అయినటువంటి మట్టికొయ్య పోతురాజు గారు ఈరోజు నా ఆఫీసుని సందర్శించడం, అదేవిధంగా ఆయన చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రతిదీ క్షుణ్ణంగా వివరించడం మరి నాకు ఎంతో ఆనందం కలిగించింది. మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఆయన ఇప్పుడు ఒక 25 సంవత్సరాల నుంచి ఒక గోని కాపాడాలి, దాన్ని గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి, గోవుల వల్ల కలిగే ప్రయోజనాలు, అసలు గోవధ చేయడం అన్నది శాస్త్రీయంగా లేకపోతే పురాణాత్మకంగా ఎంత మహాపాపం, అదేవిధంగా మనకి భౌతికంగా ఫిజికల్గా కూడా అది మంచిది కాదు అన్న మంచి ఒక కాన్సెప్ట్ని పెట్టుకుని ఆయన నిస్వార్థంగా, దాంట్లో ఎటువంటి స్వార్థం లేనప్పటికీ కూడా ఆయన నిస్వార్థంగా దీని మీద కృషి చేయడం జరిగింది. గోమాత అంటే ఏంటి, గోవులో ఉపయోగం ఏంటంటే మన భవిష్యత్ తరాలకు తెలియజేయడంతో పాటు ఇటు ఈ మధ్యకాలంలో అనేక సంస్కృతులు నాగరికత రీత్యా గోవధ ముఖ్యంగా బాగా ఎక్కువైపోయింది. దాన్ని కూడా నివారించాలి. ఎందుకంటే ఒక గో ప్రాణం విడిచింది, ఒక గో యొక్క రక్తం మన నేల మీద పడింది అంటే దానికి
ఇందాక చెప్పినట్టుగా సైంటిఫిక్గా శాస్త్రీయంగా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలకు లేకపోతే భూకంపాలకు రకరకాలకి అనేక రకాల వినాశనాలకి దారితీస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గోమాతని హైందవ సోదరులందరూ కూడా వారు 33 కోట్ల మంది దేవతలు గోమాతలో చూసుకుంటారు. అదేవిధంగా అన్నం ప్రతి కులస్తుడు ప్రతి మతస్థుడు కూడా వారికి అన్నం పెట్టి వారికి ఎంతో పాడి పంటలు ఇచ్చి వారికి జీవనాధారం చూపించే గోమాతనే వాళ్ళకు కూడా దేవుడితో సమానమే. మరి అటువంటి దైవగుణం గల గోవుని మనం పెంపొందించి మనం అభివృద్ధి చేయడం ద్వారా అన్ని రకాలుగా కూడా అంటే పారిశ్రామికీకరణగా ఎన్నో మాటలు చెప్తున్నారు. మరి ఈ గో ప్రొడక్ట్స్ మనం పాల రూపంలో లేకపోతే వేరే అన్ని రకాల రూపంలో కూడా దీన్ని విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసి గొప్ప ఇదిగా మనం సాధించినట్లయితే పారిశ్రామిక కూడా మనం ఈ విధంగా అభివృద్ధి చెందినట్టు అవుద్ది. కాబట్టి మరి మట్టికోయ పోతురాజు గారికి ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మరి మా అందరికీ కూడా ఒక మాలో ఎప్పుడో దాగి ఉన్న ఆ అభిలాషని పైకి తీసుకొచ్చి మా సత్యనారాయణ గారు లాంటి మన నందగోపాల్ రెడ్డి వీరందరినీ కూడా ఇలాంటి మాలాంటి వాళ్ళు కూడా ఎంకరేజ్ తీసుకొచ్చి మాలో ఉన్న ఉత్సుకతను బయటికి తీసుకొచ్చి మేము 10 మందికి చెప్పేలాగా మమ్మల్ని ప్రోత్సహించినందుకు మరి ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా మీ అందు ఉండి మిమ్మల్ని మరింతకి ముందుకు నడిపించాలని కోరుకుంటున్నానండి. ఈ సందర్భంలో మాకు తోచిన విరాళాలతో పాటు అలాగే మీకు ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. దీనికి ఎంతో ఖర్చుతో కూడిన పని. దీనికి ఎటువంటి గవర్నమెంట్స్ కానీ లేకపోతే ఇంకొక సహాయం ఎటువంటి కూడా డైరెక్ట్గా అందజేయడానికి వీలు లేనివి. ఇవి మీ అంతటా మీరు కృషి చేసి కొంత ఇది చేశాక ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. కాబట్టి అంతవరకు మీకు ఆ చేయూత అందే వరకు మాలాంటి వారు కూడా ఏదో ఉడతాభక్తిగా మిమ్మల్ని ముందుకు నడిపించి మాకు తెలిసిన సర్కిల్లో ఆయన ముందుకు అభివృద్ధి పైన చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.